జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాకాంత్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందించిన వైసీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు, పార్టీ ముస్లిం పెద్దలు. గత ప్రభుత్వం మాదిరిగా ఇమాం మౌజుళ్లకు గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్. రోడ్డెక్కిన దివ్యాంగులు. కలెక్టరేట్ ఎదుట పింఛన్ రీవెరిఫికేషన్ పద్ధతికి వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసన గాళం. మహిళా ప్రపంచ కప్ క్రికెట్ పోటీలకు ముస్తాబవుతున్న విశాఖ. ట్రోఫీని ప్రదర్శించిన ఎంపీ షానా సతీష్. గత ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సౌకర్యార్థం మసీదులకు సంబంధించి ఇమాం మౌజిన్లకు అందించే గౌరవ వేతనాన్ని కొనసాగించాలని కోరుతూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు ముస్లిం సంఘం పెద్దలు కలిసి విశాఖ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ అధ్యక్షులు కేకే రాజు పాల్గొని తమ డిమాండ్లను మీడియాకు వివరించారు. ముస్లింలకు కూడా మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇకనైనా ఇమాం మౌజిన్లకు గౌరవ వేతనాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా జీవించారని, కానీ కూటమి అధికారంలోకి వచ్చాక మాత్రం కుల రాజకీయాలను పోషిస్తూ ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ముస్లింలకు సంబంధించి ఇమాములకు 10,000, మౌజాలకు 5,000 చొప్పున ప్రతి నెల కూడా చెల్లించి వారికి ఆర్థికంగా అండగా నిలబడటం జరిగింది. 15 నెలలు గడుస్తున్నా సరే వాటిని అమలు చేయకపోగా మైనారిటీలకు ఉన్న సమస్యలతో మైనారిటీలు అందరూ కూడా అభద్రతాభావంతో ఆందోళనతో ఉన్నారని వాళ్ళందరూ చేయటం గౌరవ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మైనారిటీల ఆందోళన నివృత్తం చేయాలనే ఉద్దేశంతో మైనారిటీలు అందరి తరపున కూడా ఈరోజు విశాఖపట్నం కలెక్టరేట్లో కలెక్టర్ గారికి వారికి ఉన్న ఇబ్బందులపైన ఆందోళనపైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా యొక్క డిమాండ్ ఒకటే, ఏదైతే మైనారిటీలు మా ఇమాములకి బకాయిలు ఉన్నాయో 15 నెలల బకాయిలని కూడా చెల్లించి వాళ్ళని మోసం చేయకుండా వారికి న్యాయం జరిపించాలని డిమాండ్ చేస్తూ ముస్లిం నాయకులు అందరూ ఇమాములు అయితే కానీ లేకపోతే కమిటీకి సంబంధించి పెద్దలందరి సమక్షంలో కూడా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా 5 పూట్ల చేసే నమాజ్ చేసే మసీదులో మౌజుల్ని కానివ్వండి, ఇమాములు కానివ్వండి గౌరవ వేతనం కింద 5,000, 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వాగ్దానం పలికినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు 12 నెలల నుంచి ఆ యొక్క మౌజుల్ని కానీ ఇమాములు కానీ గౌరవ వేతనం ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. దానికి గాను వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ స్పందించి ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తరపున మేమందరం కూడా మా మస్జిద్లు మౌజుల్ ఇమాముల గురించి మైనార్టీల గురించి మేము అడుక్కునే పరిస్థితిని తీసుకొచ్చిన ఈ యొక్క ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో మాత్రం మైనార్టీలు ఎప్పుడు శ్రమించరు అని చెప్పేసి మరొకసారి మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. గాజువాక సిఐటియు కార్యాలయంలో సిపిఎం గాజువాక జోన్ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11న జరగబోయే బహిరంగ సభ పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు పాల్గొని పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఈఓఐ పేరుతో విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మకానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. విశాఖ ఉక్కుకి సొంత గనులు కేటాయించాలని, అలాగే సెయిల్ను విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ప్లాంట్లో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని, నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు. సెప్టెంబర్ 11న జరగబోయే బహిరంగ సభను ప్రతి ఒక్క కార్మికుడు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో గాజువాక జోన్ కార్యదర్శి రాంబాబు, సిఐటియు నాయకులు రామారావు, గొలగాని అప్పారావు, లోకేష్, బంగారు నాయుడు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణ ఆపాలని, అన్యాయంగా తొలగించిన 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని వెంటనే విధిలో తీసుకోవాలని, తొలగించిన కార్మిక స్థానంలో ఇతర రాష్ట్రాల కార్మికులు నియమించడం నిలిపివేయాలని, నిర్వాసితులకి ఉద్యోగాలు ఇవ్వాలని, కూరనపాలెం జంక్షన్లో నిరాహార శిబిరం ఏర్పాటుకు ఆటంకాలు నివారించాలని, ప్లాంట్కు సొంత గనులు ఇవ్వాలని లేదా శైలిలో విలీనం చేయాలని
డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన పాతిగాజువాకలో సాయంత్రం 5 గంటలకి బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ బహిరంగ సభకి సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ గారు, రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు హాజరవుతున్నారు. స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం జరుగుతున్నటువంటి ఈ బహిరంగ సభని విజయవంతం చేయాల్సిందిగా విశాఖ ఉక్కు కార్మికవర్గానికి, కుటుంబ సభ్యులకి, గాజువాక నియోజకవర్గ ప్రజానీకానికి, విశాఖపట్నం ప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జీవో నంబర్ 296ని సద్వినియోగం పరుచుకోవాలని గాజువాక తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ కోరారు. గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రసాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 296 పట్టా ప్రవేశపెడితే తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టి ప్రజలను మోసం చేసిందన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే జీవో 296ని మళ్లీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందని, పట్టాలు పొందిన ప్రజలు వారికి అందుబాటులో ఉన్న సచివాలయంలో సంప్రదించి డీడ్ ఆఫ్ కన్వీన్స్ కింద ఎంఆర్ఓ అధికారులతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. గాజువాక నియోజకవర్గంలో ఉన్న 5,000 మంది 296 పట్టా లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఈ వెసులుబాటు వలన ప్రజలు నిర్మాణాలు గాని, బ్యాంక్ లోన్స్ గాని, క్రయ విక్రయాలు గాని చేసుకోవచ్చని తెలిపారు. 290 జీవోపై ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తమరి శివప్రసాద్, వెంకట్రావు, అంగా కృష్ణ, నమ్మి అప్పారావు, కోయిలాడు శంకర్రావు, దొడ్డి సత్యారావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు రావడం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అంతా నీరుగార్చి ఆయన అరిచేతిలో తేనేసి మోచేతిలో నాకు ఇచ్చి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి ఆయన చివరగా ప్రజల చేత ప్రజాక్షేత్రంలో తిరగబడి ఈరోజు రాజకీయంగా కనుమరుగైపోయారు. అయితే మరలా ఈనాడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లా శ్రీనివాస్ గారి సారథ్యంలో 2 జీవోలు అంటే 301 మరలా ఎవరైతే అర్హులైన వారు దరఖాస్తు పెట్టుకోలేదో గతంలో వారికి మరలా 301 ధర పట్టాలు ఇవ్వాలని చెప్పి 45 జీవోలు తీసుకొచ్చారు. ఆ ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది. అందులో భాగంగా పల్లా శ్రీనివాస్ గారి సారథ్యంలో ఉదాహరణకి దయాల్ నగర్, సిద్ధేశ్వరం, మన భువనోజీ తోట, తర్వాత చిట్నాయుడు కాలనీ, అంటే గాజువాక నియోజకవర్గంలో 296 పట్టాలు, సుమారు 8,000 నుంచి 9,000 అర్హులైన పేదవారికి పట్టాలు మంజూరు చేశాం. అయితే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అనుకున్నారంటే గతంలో భద్రతా దృష్ట్యా కొంచెం 2 సంవత్సరాల పాటు ఆంక్షలు పెట్టాం. తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ పట్టించుకోలేదు. ఇప్పుడు వారికి సేల్ ఆఫ్ డీడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు 296 ఎవరైతే పట్టా పొందారో వారికి మండల రెవెన్యూ అధికారి ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. కాబట్టి గాజువాక నియోజకవర్గంలో ఉన్న 296 పట్టా పొందిన వారందరూ కూడా మీ సచివాలయాలకు వెళ్ళి మీరు పేరు నమోదు చేసుకుంటే ఒక స్లాట్ ప్రకారం మండల రెవెన్యూ అధికారులు వచ్చి మీకు రిజిస్ట్రేషన్ కల్పిస్తారు. మేఘాద్రి రిజర్వాయర్లో సరదాగా చేపలు పట్టడానికి వెళ్లిన 2 యువకులు ప్రమాదవశాత్తు నీటిలో పడి ప్రాణాలు కోల్పోయారు. పెందుర్తి ప్రాంతానికి చెందిన బల్లంకి శేఖర్, ఏడాడ లక్ష్మణ్ కుమార్ సహా మరో స్నేహితుడు కలిసి మేఘాద్రిగడ్డ రిజర్వాయర్లో చేపలు పట్టేందుకు వెళ్లగా ఫోటోలు తీసుకుంటున్న సమయంలో ఒకరి చెప్పు జారిపోవడంతో నీటిలో పడిపోయారని, ఆ యువకుడిని కాపాడేందుకు చేయి అందించిన మరో స్నేహితుడు కూడా మునిగిపోవడంతో ప్రమాదం సంభవించిందని పెందుర్తి పోలీసులు తెలిపారు. మృతి చెందిన యువకులు 2 కాలేజీ రోజుల నుండి ప్రాణ స్నేహితులు. ఒకే చోట కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఎదుగొచ్చిన కుమారులు తిరిగి రాని లోకానికి వెళ్లిపోవడంతో వారి తల్లిదండ్రులు సిఐ సతీష్ కుమార్ తన సిబ్బందితో రిజర్వాయర్కు చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను వెలుపలకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఇక్కడ వస్తున్నాడు, దిగుతున్నాడు, పేరు పడితే మైక్ పట్టుగానే ఒక ఎరసో వెళ్తున్నాడు, చూడు పోలీసులు వస్తున్నారు, పలానా నెంబర్ ఎక్కడ ఉందో మీరు వెళ్ళకూడదు, ఇప్పుడే 10
యాక్చువల్గా పెందుతు లిమిట్స్లోని మేఘదగడ్డ రిజర్వాయర్ ఉందండి. ఇది యాక్చువల్గా ఆహ్లాదకరంగా ఉంటుందని చాలామంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ వర్షాకాలం కానీ లేదా రిజర్వాయర్ వాటర్ ఉన్నప్పుడు కూడా చాలామంది వస్తుంటారు. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వరకు ఇది వచ్చి ఒక సాయంత్రం పూట రావడం, అన్నీ చేయడం, ఒకవేళ తెలియకుండా దిగడం, చేపలు పట్టడం చేస్తాం. చాలాసార్లు మేము హెచ్చరిస్తున్నాం. ప్రతి సండే పూట కూడా ఆదివారం సెలవు కాబట్టి పిల్లలు, టీనేజ్ పిల్లలు ఎక్కువ మంది వస్తారు అని చెప్పి ఉద్దేశంతోనే ఒక టీమ్స్ పెట్టి సాయంత్రం పూట, ఉదయం పూట వస్తుంది. అదే గణేష్ నిమజ్జనాలకి మళ్ళీ స్పెసిఫిక్గా బ్యానర్స్ కూడా ఏర్పాటు చేసామండి, ఇలా రావద్దని చెప్పేసి. చుట్టుపక్కల అవేర్నెస్ కల్పిస్తున్నప్పుడు కూడా ఇది తెలియని శారదాతోనే వస్తున్నారు. కానీ దీనివల్ల మూల్యం చెల్లించిన పాపం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజెంట్ ఇప్పుడు జరిగిన దాంట్లోనే అలా అయింది. చేపలు పట్టడం కోసం వచ్చారు ఇద్దరు, సెలవు అని చెప్పేసి, జాబ్ సెలవు అని చెప్పి వచ్చారు, ఒడ్డు నించున్నారు. దాంతో సరదాగా ఆడుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు, అది చెప్పేది పడింది అని దిగున్నారు. దీనంటే మనం ఎవరైతే స్విమ్మర్స్ ఉన్నారో వెళ్ళారు, అప్పటికే మునిగిపోయారు. పాపం వీళ్ళు గాలించి వాళ్ళిద్దరిని కూడా బయట తీయడం జరిగింది. దీని మీద ఏమైనా నియంత్రణ చర్యల కోసం మేము ఎప్పటికప్పుడు ప్రెస్లో చెప్తున్నాం. చుట్టుపక్కల మా ఎప్పుడైతే రక్షకు మా బ్లూ కోడ్స్ ఉన్న టీమ్స్ తిరుగుతున్నాయి, టీమ్స్ తిరుగుతూ వాళ్ళకి అవేర్నెస్ చేస్తున్నాం. మీ యొక్క సరౌండింగ్లో ఉంది, ఇది ఆహ్లాదకరం కాదు, దీంతో ప్రమాదం కూడా పొంచి ఉందని చెప్పి చాలాసార్లు చెప్తున్నాం. అయినప్పుడు కూడా సంవత్సరానికి ఎప్పుడు కూడా ఈ ప్రాణ నష్టం అనేది జరుగుతుంది. దీని మీద కొంచెం ఇంకోసారి ఏదైతే అధికారులు ఇక్కడ ఎవరైతే ఉన్న అధికారులు వాళ్ళతో మేము కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేసి అప్పుడప్పుడు మేము లెటర్లు కూడా ఇస్తూ వాళ్ళని స్పందించి కొంచెం బోర్డులు, కొంచెం డిస్ప్లే లాంటివి ఎల్సీడీ డిస్ప్లేలు పెట్టి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏం జరుగుతున్నాయో అవి మేము ఎప్పుడైతే వీడియోస్ చేస్తానో అవి డిస్ప్లే చేసి ప్రజలకి ఇలా జరిగితే ఇలా ఉంటుందని చెప్తే ఇంకొంచెం ముందు తీసుకెళ్తే కొంచెం నివారించడానికి అవకాశం. ఎంచేతంటే ప్రజలు మనం ఎంత చెప్పినప్పుడు కూడా మా యొక్క సంతోషాన్ని, సరదాన్ని కాదంటున్నారు, మాకు తెలియదే జాగ్రత్త అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ వెనకున్న అజాగ్రత్త ఇలాగ వస్తుందని చెప్పి దాన్ని చెప్తున్నాం. చెప్పినప్పుడు కూడా వాళ్ళు కొంచెం ముందుకు వెళ్తున్నారు. మనకి ఎప్పుడు మా సిబ్బంది వస్తున్నారు, తర్వాత ఇక్కడ రెగ్యులర్ ఉంటే వీళ్ళు 10 to 5 స్విమ్మర్స్ ఎప్పుడు అవైలబిలిటీ ఉంటారు, వీళ్ళు వాచ్ చేస్తాను. కానీ ఇక్కడ సీసీ కెమెరాలు ఒకటి అవసరం అండి. ఇక్కడ ఏదైతే కన్సర్న్ సంబంధిత అధికారులతో చర్చించి సీసీ కెమెరాలు పెట్టే విధానం, ఒక ఎల్సీడీ స్క్రీన్ పెట్టి, లౌడ్ స్పీకర్లు పెట్టి ఇలా ప్రాబ్లం ఉండే విధంగా, అదే ఇంట్లో చెరువులోకి ఎవరైనా దీంట్లో రిజర్వాయర్లు దిగిన వెంటనే ఒక సైరన్ వచ్చే విధంగా ఒకటి ఇలాంటివన్నీ ఏర్పాటు చేయాలని చెప్పి ఇక ముందే జరగకుండా చేయడం కోసం మిగతా అధికారులతో నేను కొంచెం బ్రాంచ్ ముందుకెళ్దాం అనుకుంటున్నానండి. కాబట్టి సపోర్ట్ ఇది ఎంతైనా సరే చుట్టుపక్కల పబ్లిక్ అవసరం అండి. ఎందుకంటే వాళ్ళు అవేర్నెస్ రానంత వరకు ఇలాంటివి జరుగుతుంటాయండి. పాయకరావుపేట పట్టణం చిత్రమందిర్ థియేటర్ జంక్షన్ నుండి హైవే జంక్షన్ వరకు ఆటో కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. నిరసనలో భాగంగా కొంతమంది ఆటో కార్మికులు ఆర్టీసీ బస్సు ఎక్కి భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులు మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం అమలు చేయడం వల్ల తాము ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నెలకు 26,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేసి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగైతేనే ఆటోలకు నెలవారీ ఫైనాన్స్ వాయిదాలు చెల్లించుకుంటూ కుటుంబాలను పోషించుకోగలమని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల తమ ఆటోలకు కిరాయిలు పూర్తిగా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మా ఆటో కార్మికులు బాధక శాతాలు తెలుసుకొని మమ్మల్ని ఈ ప్రభుత్వం వారు మా బాధని గుర్తిస్తారని కోరుచున్నామండి. ఈ ప్రీవియస్ ఫండ్ వల్ల 170-80 మంది లేడీసే ప్రయాణం చేస్తారండి ఆటో మీద. అలాంటిది ఈ ప్రీవియస్ పెట్టడం వల్ల కనీసం భార్యాభర్తలు బయలుదేరే భర్త భార్య కలిపి బస్సు ఎక్కేస్తున్నారు కానీ ఆటోలు ఎవరు ఎక్కలేదు సార్. దాని గురించి నెలకి ఒకటికి 9,000 నుంచి 10,000 ఫైనాన్స్ కట్టుకోవాలి సార్. మా పిల్లలు స్కూల్లో ఫీజులు కట్టుకోవాలి సారు, ఇంటి కట్టుకోవాలి సారు. ఈ ఆటో కార్మికుల్లో ప్రతి ఒక్కరు కూడా పేదలే గారండి, సొంతలు ఉన్న వాళ్ళు కూడా లేరు సారు. అన్ని అద్దెల్లో ఉన్న వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి రోడ్డెక్కి ఈ ప్రతిపాదన మా బాధ అనిపిస్తున్నామండి. మీడియా సోదరులు అలాగే చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు మా బాధ నుంచి మమ్మల్ని గుర్తిస్తారని కోరుచుని ప్రయత్నం సెలవు చేసుకున్నాం. ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు చొప్పున మీ అందరికి వేస్తామని చెప్పేసి జగన్ గారు 10,000 వేస్తారు, మీకు 15 వేస్తామని చెప్పేసి అందరికి మభ్య పెట్టి ఈ రోజు
ఫ్రీ బస్సులు పెట్టి మా ఆటో డ్రైవర్ కడుపు కొట్టారండి. వాళ్ళ సీట్ల కోసం మా ఆటో డ్రైవర్ కడుపు కొట్టారు. ప్రతి బస్ స్టాప్ దగ్గరికి మేము వెళ్ళి అమ్మ ఆటో కంటే ఆధారాలు కొట్టుకుని ఇలా ఊపి వెళ్ళిపోమని చెప్తున్నారండి. ఆధార్ కార్డులు వాళ్ళు పెట్టిన వాళ్ళకి ఉపయోగం కాదు కదండి. కాకపోతే ఆ ఫ్రీ బస్ అనేది వృద్ధులు పెట్టండి. 60 సంవత్సరాలు పెట్టినా పర్వాలేదండి, స్టూడెంట్స్ పెట్టినా పర్వాలేదండి. 70,000 80,000 శాలరీ తెచ్చుకున్న లేడీస్ కూడా ఆ ఫ్రీ బస్ వర్తించడం వల్ల మన ఆటో డ్రైవర్లకి చాలా జీవనోపాధి పోయిందండి. ఇప్పుడు కారు ఉన్నా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు, కారులోకి ఫ్రీ బస్ వెళ్ళిపోతున్నారు. కార్లు ఉన్నా సరే అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బస్సుల వల్ల ఫ్రీ బస్ పెట్టడానికి మేము కాదం లేదు, మా ఆటో డ్రైవర్లకి కడుపు కొట్టారు. అది కాకుండా రోడ్ల మీద ఆటో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆటో ఆపి ప్రతి బండి రకాలు చెక్ చేస్తున్నారండి. మొన్న మాది ఆటోకి 10,135 రూపాయలు కేసు రాశారండి. 10 రూపాయలు కూడా ఇప్పుడు వచ్చి మాకు వేయలేదు గవర్నమెంట్. సంవత్సరం స్టార్ట్ అయ్యేది మనకి గవర్నమెంట్ వచ్చి 10,135 రూపాయలు ఎక్కడ తెస్తామండి. ఈ బేరాలు చూస్తే బేరాలే మాకు. ఇలాంటివన్నీ చాలా ఇబ్బందులు పడే చాలా మంది ఇప్పటికే చాలా మంది ఆటో డ్రైవర్లు నేరం చేసిన కూడా మానేసి ఆటోలోనే జీవనోపాధి చేస్తారండి. మళ్ళీ అదే విధంగా వెళ్తే ప్రభుత్వం పరిస్థితి మా పరిస్థితి అర్థం కట్టలేదండి. ఇప్పుడు ఫ్రీ బస్ చేసి చాలా ఇబ్బందుల పాలు చేశారు. అయితే ఫ్రీ బస్ ఎవరికి, వృద్ధులకి వాళ్ళకి ఇస్తే బాగుంటుందండి. అందరికీ ఇచ్చేసి మాకు 10 రూపాయలు ఛార్జీకి తిరుగుతామండి లోకల్లో. అది కూడా మాకు లేకుండా పోతుందండి. ఇవన్నీ చూసి మాకు న్యాయం చేయవలసిందిగా సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, హోంమంత్రిని అందరికీ వినయపూర్వకంగా కోరుతున్నామండి. విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ఈ రోజు ఆటో కార్మికుల చలో కలెక్టరేట్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వల్ల నష్టపోయిన ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని, వాహన మిత్ర ద్వారా 25,000 రూపాయలు చెల్లించాలని, ఆటో కార్మికులు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో కార్మికులు నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ జీవో నంబర్ 21 రద్దు చేయాలని, ఆటో కార్మికుల డీజిల్ పెట్రోల్ సబ్సిడీ ధరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా తాము స్త్రీశక్తి పథకానికి వ్యతిరేకం కాదని, అయితే ఆ పథకం వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, కుటుంబ పోషణ కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ దుస్థితిని ప్రభుత్వం అవగతం చేసుకుని ఎన్నికల సమయంలో కాకి చొక్కాలు వేసుకుని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే భవిష్యత్తులో ఉద్యమాలు తారాస్థాయికి వెళతాయని హెచ్చరించారు. పన్నుల పేరుతో 56,000 కోట్ల రూపాయలు మేము ఈరోజు ఆదాయం సమకూరుస్తున్నాం. ఈరోజు ఎమ్మెల్యేల జీతాలకు కానీ, ముఖ్యమంత్రి గారి జీతాలకు కానీ మేము కష్టపడి కట్టే పన్నుల నుంచి ఈరోజు తీసుకుంటామన్నారు మీరు. అటువంటిది ఈరోజు మీరు తీసుకొచ్చిన వెల్ఫేర్ వల్ల, ఈరోజు ఫ్రీ బస్సుల వల్ల ఈరోజు ఆటో డ్రైవర్లకి పట్టును కొడతా ఉన్నారు. ఇప్పటి వరకు 800 రూపాయల నుంచి 1000 రూపాయల ఆదాయం వచ్చిన వాళ్ళకి ఈరోజు 400 ఆదాయం వస్తూ ఉంది. మరి అటువంటి అప్పుడు మీరే చెప్పారు ఫ్రీ బస్సు పెట్టిన రోజే ఆటో డ్రైవర్లు ఆదుకోవడానికి ఒక పథకం పెడతామని చెప్పారు. గత ప్రభుత్వం 10,000 ఇస్తే అది సరైనది కాదని చెప్పేసి యువకాలంలో నారా లోకేష్ గారు కాకి సెట్లు వేసుకొని మా స్టాండ్లకు వచ్చి ఏం చెప్పాడు ఆయన, మేము పెంచేస్తామని చెప్పాడు. ఇది ఎక్కడికి మీరు రిపేర్లు చేసుకోవడం సరిపోదు, స్పేర్ పార్ట్లు కొనుక్కోలేరు మీరు అని చెప్పాడు ఆయన. మరి 25,000 ఇస్తానన్న ఈయన ఇప్పటివరకు కనిపించట్లేదు. గత 4 రోజుల నుంచే ఆటో డ్రైవర్లు ఒక పూట కూడా తిండే పరిస్థితి లేదు. 400, 300తో బతుకుతూ ఉన్నారు. మేము అడగదలుచుకుంది ఏంటంటే, మీరు మంచి ప్రభుత్వం చెప్తున్నారు కదా, మరి మంచి ప్రభుత్వం అంటే పక్కనుండే తమిళనాడులో, పక్కనుండే కేరళలో, ఢిల్లీలో, ఈ పక్కనుండే పశ్చిమ బెంగాల్లో ఈరోజు వెల్ఫేర్ బోర్డు ఉంది. మేము ఎక్కువ అడగట్లేదు, మీ తాత ఆస్తున్నాం, మీ ముత్తాత ఆస్తున్నాం, మీరు అక్రమ ఆస్తున్నాం ఏమని అడగట్లేదు. మేము కట్టే పన్నుల నుంచి 1% ఇవ్వండి మాకు సవాలు. 1% 56,000 కోట్ల రూపాయలు మేము కడతా ఉన్నాం. దాంట్లో 1% ఇవ్వండి, వెల్ఫేర్ బోర్డు వస్తుంది మాకు. అండ్ బిల్డింగ్ వర్కర్స్కి వెల్ఫేర్ బోర్డు ఉంది, మాకెందుకు ఉండకూడదు? ఈరోజు మేము డిగ్రీలు చదువుకొని, ఉన్నత చదువులు చదువుకొని ఏ ఉద్యోగాలు లేవు కాబట్టి ఈరోజు ఆటో ఫైనాన్స్ తీసుకొని నడుపుతా ఉన్నాం. మరి అటువంటిది మమ్మల్ని ఆదుకోకపోతే, మమ్మల్ని కాపాడకపోతే, మా పొట్టలు నింపకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దించవలసి వస్తుంది. మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ ద్వారా ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇప్పుడైనా ప్రకటన చేయాలి. చేయకపోతే రేపటి నుంచి ఎమ్మెల్యేలు కూడా తిరగకుండా అడ్డుకోవడమే కదా, ఆటోలన్నీ కూడా రోడ్డు మీద దించవలసి వస్తుంది. దానికి మీరే బాధ్యత వహించవలసి వస్తుంది అని చెప్పేసి కోరుతున్నాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం మేము వద్దనట్లేదు, మేము దానికి వ్యతిరేకం కాదు. కానీ ఆటో కార్మికులు ఏ విధంగా నష్టపోతారని మీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. తెలిసి కూడా ఈ రోజు వరకు కూడా మా ఆటో కార్మికులు అసలు పూర్తిగా ఎత్తపోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మరి ఎలక్షన్ టైంలో మాత్రం కాకి చెట్లు వేసుకుంటారు. అటు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఇటు కాంగ్రెస్ కానివ్వండి, ఇటు తెలుగుదేశం కానివ్వండి, అలాగే
అందరూ కూడా కాకి షర్ట్లు వేసుకొని ఎలక్షన్లోకి వస్తారు. మీ ఓట్లు మాకు కావాలని అడుగుతారు, మీ ఓట్లు వేయాలని అడుగుతారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 10 లక్షల మంది ఆటో కార్మికులు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు చూసుకుంటే 50 లక్షల మంది ఈరోజు ఓట్లు అనేవి ఆటో కార్మికులు అది గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అలాగే ఆర్టీసీతో సమానంగా ప్రజలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నది ఎవరు ఉన్నారంటే అది ఆటో డ్రైవర్లు మాత్రమే. మరి అలాంటి ఆటో డ్రైవర్లకు తిప్పుతున్నటువంటి ఖర్చు అవుతున్న డీజిల్ ఏదైతే ఉందో ఆ డీజిల్ని సబ్సిడీ ధరకు ఇవ్వాలని, వ్యాట్ ట్యాక్స్ లేకుండా ఇవ్వాలని చెప్పి ఈరోజు సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. వారికి ప్రభుత్వం అందించే పింఛనే జీవనాధారం. ఆ పెన్షన్ డబ్బుతోనే కుటుంబ పోషణ చేసుకుంటూ బ్రతుకుబండిని లాగుతున్న వారిపై అనర్హత వేటుపడి వచ్చే ఆ కొంత పింఛను కూడా రాకుండా పోతుందేమోనని వారంతా నిరసన బాట పట్టారు. శరీరం సహకరించకపోయినా ఈరోజు కలెక్టరేట్ ఎదుట నినాదాలతో హోరెత్తించిన వికలాంగుల నిరసనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తమకు అన్ని విధాలా ఆదుకుంటాము, అదేవిధంగా అల్లవేళలా కూడా అండగా నిలుస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు మొండి చేయి చూపించి ఉన్న ప్రగతిని కూడా దిగుస్థాయికి తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పింఛను తీసుకుంటున్నటువంటి వికలాంగులు అయితే కనుక రోడ్ల మీదకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇళ్ళకి అదేవిధంగా ఏదో రెక్కాడి తెగంటే ఒక్కడిని బతుకుల్లా జీవనం కొనసాగిస్తున్నటువంటి పింఛన్దారులు ఎందుకని రోడ్డు మీదకి వచ్చారనే విషయం మీద ఈరోజు మనతో మాట్లాడడానికి కొంతమంది నిరసనకారులు ఉన్నారు. సార్, ఎందుకని అంటే మీ బ్రతికేదో మీరు బతుకుతున్న నేపథ్యంలో ఎందుకని ఇంతమందిని రోడ్డు మీదకి వచ్చి నిరసన బాట పట్టించిన నేపథ్యం ఏంటంటే మరి ముఖ్యంగా పెన్షన్లు మాత్రం తీసేయడం అనేది ప్రధాన కారణం. రెండో కారణం ఏంటంటే పాత సర్టిఫికెట్లు కూడా క్యాన్సిల్ చేసి ఇప్పుడు కొత్త సాధారణ సర్టిఫికెట్ల మీద కంటిన్యూ, అంటే కొత్త సాధారణ సర్టిఫికెట్లు ఇచ్చారనుకోండి, ఇప్పుడు నాకు 80 ఉండేది పాతది, ఇప్పుడు 72 చేశారు, అంటే 88% తీశారు. 8% తీసేస్తే నేను ఇంకా గవర్నమెంట్ దానికి ఒక జాబ్ కానీ ఇంకా దేనికి కానీ కూడా ఎలిజిబుల్ కాదండి. అలాగే ప్రతి విషయంలో కూడా మేము సంక్షేమాలకి ఎందుకు పనికిరాని వాళ్ళం అయిపోతాం. ఇప్పుడు ఆడవాళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత వికలాంగులకు ఇవ్వట్లేదంటే ఈ ప్రభుత్వం ఎలాగుందనేది ఒకసారి మీరు గుర్తు చేసుకుంటారని నా యొక్క అభిప్రాయం. మీరు చెప్పండి అమ్మా, అసలు ఏంటి ప్రభుత్వం అండగా నిలుస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు మళ్ళీ మీకు మొండి చేయి చూపించిందని చెప్తున్నారా? మాకు ఎన్డీఏ కూటమిలోని మా వికలాంగులకు అండగా నిలుస్తామని చెప్పారు. అదేవిధంగా సంవత్సరం పాటు అండగానే నిలిచారు. ఎందుకంటే 6,000 పెన్షన్ ఉన్న 10,000 పెన్షన్ 15,000 పెన్షన్ ఇచ్చారు. దాంతో మా వికలాంగుల కుటుంబాలు ఎంతో లబ్ధి పొందుకున్నాము. కానీ సంవత్సరం అయిన తర్వాత వికలాంగులకి వెరిఫికేషన్ అని మళ్ళీ కూడా మా వికలాంగుల బ్రతుకులు రోడ్డున పడిస్తుంది ఈ ఎన్డీఏ కూటమి అనేది. మా వికలాంగులకి ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే రీవెరిఫికేషన్ ఎందుకు చేయాలి నాకు అర్థం కావట్లేదు. 2010లోని ముగ్గురు డాక్టర్లు వెరిఫై చేసి ఇచ్చిన సదరన్ సర్టిఫికెట్ని ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలోని రీవెరిఫికేషన్ అని అంటున్నారు. అది ఎందుకు చేయాలి? 2019లోని ఏదైతే జగన్ ప్రభుత్వంలోని దొంగ సర్టిఫికెట్లు అన్నారు కదా, ఆ 2019 నుండి 2024 వరకు ఎవరికైతే దొంగ సర్టిఫికెట్లు ఇచ్చారో అలాగే ఎవరికైతే పెన్షన్స్ ఇచ్చారో వాళ్ళ లిస్ట్ తీయమనండి. 2010 నుండి ఉన్న వాళ్ళని ఎందుకు తీశారు నాకు అర్థం కాలే. ఇప్పుడు ఆ సదరన్ సర్టిఫికెట్ పర్సంటేజ్ తగ్గించడం వల్ల రానున్న రోజుల్లోని మా వికలాంగులకి గవర్నమెంట్ నుండి ఏదైనా సంక్షేమ పథకాలు అందుకోవాలంటే మాకు పర్సంటేజ్లే క్యాలిక్యులేట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వెహికల్స్ ఇస్తున్నారు, ఆ వెహికల్కి 90% ఉన్నారన్నారు. ఇప్పుడు 90% ఉన్న వాళ్ళు 50కి వచ్చారు, 80 ఉన్న వాళ్ళు 40కి వచ్చారు. ఇలా పర్సంటేజ్లు తగ్గితే మాకు గవర్నమెంట్ నుండి సంక్షేమ పథకాలు రావు. ఇదైతే పక్కగా మేము చెప్తున్నాము. అందువల్ల మాకు ఏదైతే రీవెరిఫికేషన్ అన్నారో, ఏదైతే మా సర్టిఫికెట్లు తీసేశారో నోటీసులు ఇచ్చి తిరిగి మాకు నోటీసులు వెనక్కి తీసుకొని 2010 నుండి ఇస్తున్న సర్టిఫికెట్లు కంటిన్యూ చేయాలి. అలాగే పెన్షన్లు కూడా ఏదైతే తీసేశారో 15,000, 10,000, 6,000 తీసేశారో అవి కూడా వెంటనే రద్దు చేసి ప్రతి నెల యథావిధిగా ఈ 5 సంవత్సరాలు కూడా ఈ ఎన్డీఏ కూటమిలోని మా పెన్షన్లు మాకు తిరిగి రావాలి. ఎందుకంటే పెన్షన్ల మీద మేము బ్రతుకుతున్నాము. ఇది జరిగే వరకు కూడా అంటే ఈ నెల ఇచ్చేసాం కదా అని ప్రతి నెల కూడా ఇస్తారని గ్యారంటీ లేదు. ఎందుకంటే మళ్ళీ రీవెరిఫికేషన్ అనేసి ఆల్రెడీ నోటీసులు వస్తున్నాయి. అది కరెక్ట్ కాదు. ఇది ఇచ్చే వరకు కూడా ప్రతి సోమవారం కూడా మా పోరాటం ఇలాగే జరుగుతుంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము చేస్తూనే జరుగుతాము. ఎందుకంటే మా పెన్షన్లు మాకు కావాలి, మా పర్సంటేజ్ మాకు కావాలి. సంక్షేమ పథకాలు మేము పొందుకోవాలంటే మాకు పర్సంటేజ్ పక్కాగా ఉండాలి. గవర్నమెంట్ నుండి సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వాలి నాకు అర్థం కాలే. శ్రీనిధి 1500 దేనికి ఇవ్వాలి? అది వికలాంగులకు ఇవ్వచ్చు కదా. వికలాంగులే గవర్నమెంట్కి కనిపిస్తుందా? వికలాంగులకి అన్యాయం జరగాల గవర్నమెంట్కి. ప్రతిసారి కూడా వికలాంగులే అన్యాయం
జరుగుతుంది. వికలాంగులకి అన్యాయం జరగకుండా మాకు ప్రతిదీ కూడా యథావిధిగా ఏదైతే పెన్షన్లు ఇస్తున్నారో అలాగే మా పర్సంటేజ్లు ఇవ్వాలి. ఇది కానీ ఇవ్వకపోతే మా మందాకృష్ణ గారి దృష్టికి మేము తీసుకుని వెళ్తాము. ఆయన వల్ల ఈరోజు మేము అందరూ కూడా పెన్షన్లు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అయితే మరి బ్రదర్ మీరు కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఇంత నిరసన చేయడానికి గల కారణం ఏంటి? కాలనీ వాళ్ళు అయితే కష్టపడి పనిచేయాలి, మన అట్లా పని చేయలేం కదా. పని చేయాలి, మనం పింఛన్ మీద బతకాలి. వాటికి పింఛనీలు తీస్తారు, పర్సెంటేజ్ తగ్గించారు. పింఛనీల గురించి పోరాట చేస్తున్నాం. మాకేదో న్యాయం చేస్తారని ఓటేసి గెలిపించుకున్నాం. గెలిపించుకున్న తర్వాత మీరేం పర్సెంటేజ్ సర్టిఫికెట్లు పాత తీసి కొత్తవి ఇచ్చి మళ్ళీ పింఛన్ పెరుగుతుందో తీసేస్తారో తెలియదు. బట్టి వాటి గురించి మేము ధర్నా చేస్తున్నాం. మాకేదో న్యాయం చేయాలి. ఎన్నికల సభ్యులు మాత్రం మేము అండగా ఉంటామని చెప్పిన నాయకులు మరి ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారా లేదా? అసలు ఎవరు ఇంతవరకు రాలేదు నాయకులు. మాకు అండగా ఉంటానన్నారు, ఉండలేదు. ఎవరు రాలేదు నాయకులు. మేము రోడ్డు ఎక్క మా పరిస్థితి రోడ్డు ఎక్కిన పరిస్థితి వచ్చింది. చూసాం కదా. అయితే చూస్తున్నాము వరుసగా చూడాలంటే సదరన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో సదరన్ సర్టిఫికేట్తో పాటుగా ఏదైతే పాత రిజర్వేషన్ ఉన్నదో వీళ్ళకంటే ఒక పర్సంటేజ్ అంటూ ఒక అంకె ఉంటుంది. ఆ పర్సంటేజ్ ప్రకారమే ప్రభుత్వ పథకాలు కావచ్చు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏవైనా కూడా వస్తాయి. ఇప్పుడు మళ్ళీ రీవెరిఫికేషన్ అంటూ ఈ నూతన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రక్రియ పూర్తిగా అసంబద్ధంగా ఉందని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారమ్మా. చెప్పండి, మీరు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? నాది వికలాంగ మరుగుజ్జుతనము. నాకు 2014 నుండి పెన్షన్ వస్తుంది. నాకు అప్పుడు 2000 ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 1000 రూపాయలు పెంచారు. అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 6000 చేశారు దివ్యాంగులకి. ఇప్పుడు నా పెన్షన్ అప్పుడు పర్సంటేజ్ 95% ఉండేది. ఇప్పుడు నా పర్సంటేజ్ ఏకంగా 31 వేసి నీ పెన్షన్ రాదని క్యాన్సిల్ చేస్తారండి. నాకు పెళ్ళయింది, చిన్న బాబు ఉన్నాడండి. అదే పెన్షన్తో నేను బతుకుతున్నాను. ఎక్కడికి వెళ్ళి పని చేసుకోలేను. ఆ పెన్షన్తో మందులు కొనుక్కుంటున్నానండి నేను. ఇప్పుడు నాకు అసలు పెన్షనే రాదని క్యాన్సిల్ చేస్తారండి. నాకు పెన్షన్ నాకు వచ్చేలాగా సాయం చేయండి. మా ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుదాం? నా పెన్షన్ నాకు ఇచ్చిన కుటుంబానికి ఆదుకోవాలని కోరుతున్నామండి. నాకు తల్లిదండ్రులు లేరు, ఎవరూ లేరండి. ఈ ఒక్క పెన్షన్తో నేను బతుకుతున్నానండి. పెన్షనే ఆధారంగా జీవనం కొనసాగిస్తున్నటువంటి ఇటువంటి వారి జీవనం మీద కూడా ఇంతటి ఘోరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కూటమి ప్రభుత్వానికి ఇది అసంబద్ధమైనటువంటి ప్రక్రియగా భావించవచ్చు. ఎందుకంటే పెన్షనే ఆధారంగా బతుకుతున్నారు. పిల్లల్ని అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పోషించుకుంటూ ఈరోజు పెన్షన్ ఆధారిత జీవితాలుగా అయితే కనుక జీవనం కొనసాగిస్తున్నటువంటి వికలాంగులకి న్యాయం చేయాలి తప్ప ఇంతటి తీవ్ర అన్యాయం చేయడం ఎటువంటి న్యాయం కాదని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి, అదేవిధంగా రీవెరిఫికేషన్ అన్నటువంటి దాన్ని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తూ అయితే కనుక ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే వికలాంగులు ఉన్నారో అందరూ కూడా నిరసన బాట పెట్టడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ కానీ న్యాయం చేయకపోతే మాత్రం తీవ్రమైన ఆందోళనకు దిగుతామని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న నేపథ్యం స్పష్టంగా తెలుస్తుంది. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. గాజువాక లంక మైదానంలో ఏర్పాటు చేసిన వస్త్ర సుందర మహాగణపతి ప్రాంగణంలో భారీ లడ్డూను గాజువాక 70వ వార్డు ప్రాంతానికి చెందిన తుంపాల చిరంజీవి వేలంపాటలో 13,75,000కి సొంతం చేసుకున్నారు. ఈరోజు దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో అమ్మవారి దగ్గర పూజలో పెట్టి 70వ వార్డు మొత్తం ఊరేగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన రాష్ట్ర నాయకులు డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద ఉన్న భక్తితో, ప్రేమతో ఆయనకి అందించాలని కోరికతో చిరంజీవి ఈ లడ్డూని పాడటం సనాతన ధర్మాన్ని ఎంతగా గౌరవిస్తున్నారో అర్థమైందని తెలిపారు. ఈ లడ్డూని తమ అధినేతకి చేరాలని అమ్మవారిని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి, వార్డు జనసేన అధ్యక్షురాలు మురళీదేవి, శాలిని, ఈశ్వర్రావు, సతీష్, జనసేన నాయకులు, సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పూజలు పెట్టినటువంటి అతి ప్రాముఖ్యత కలిగినటువంటి లడ్డూని దాదాపు 13,75,000 రూపాయలతో జనసేన పార్టీ పైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న అభిమానంతో మా తుంపాల చిరంజీవి గారు జన సైనికుడు వారు వేలంలో పాడుకున్నారు. ఇది చిన్న విషయం కాదు. అయితే ఆయన కనపడింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఇది గిఫ్ట్గా ఇవ్వాలనేది ఆయన ఆలోచన. పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇవ్వడం అంటే సనాతన ధర్మాన్ని గౌరవించడం, సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని, జనసేన పార్టీ ఆశయాల్ని గౌరవించడం, ఈ లడ్డూ పాడుకొని అతనికి ఇవ్వాలని అనుకోవటం. నేను అందుకనే అందరినీ అభినందిస్తున్నాను. ప్రత్యేకంగా మా చిరంజీవి గారు, తుంపాల చిరంజీవి గారు, వారి టీం కానీ దీనిపైన పార్టీ పైన
అచంచలమైనటువంటి నమ్మకంతో నాయకుడిపై ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిపై ఉన్నటువంటి గౌరవం భక్తితో ఈ లడ్డూని వేలంలో తీసుకున్నారు. అది గ్రామం అంతా మరి ఊరేగిస్తారంటున్నారు. 70 వార్డు. ఇది సంతోషకరమైన విషయం. అన్నిటికి మించి దుర్గాదేవి అమ్మవారు ఈ ఆలయంలో ధర్మకర్త ఈశ్వరరావు గారు వారు నిర్వహిస్తున్నటువంటి ఆలయంలో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మా చిరంజీవిని జనసేన పార్టీ తరఫున, నా తరఫున, మా అందరి తరఫున అభినందిస్తూ ఆయన ఆలోచన విధంగా మరి లడ్డు పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా చేరుతుందో అనేటువంటిది పక్కన పెడితే అమ్మగుడిలో పెట్టారు కాబట్టి దుర్గమ్మే ఆయన దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఆనందపురం మండలం సొంట్యం గ్రామం ఎన్జీఆర్ పురంలో గత ప్రభుత్వం తమకు అందించిన సెంటు భూమి లేఅవుట్లో కనీస మౌలిక వసతులు లేక నానా అవస్థలో పడుతున్నామని ప్రభుత్వం తమపై దయతలిచి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ రోజు అక్కడి బాధితులు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. అనంతరం స్థానికులు నూకరాజు మాట్లాడుతూ సొంతిల్లు కల నెరవేరిందని ఆనందించాలో ఆ ఇంటిలో ఉండలేకపోతున్నందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు, చిన్నారులు తమకు ఇచ్చిన ఇళ్లలో ఉండలేకపోతున్నారని, వీధి లైట్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక నానా అవస్థలు ఎదుర్కొంటున్నామని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. మాకు గత ప్రభుత్వంలో సెంటు భూములని చెప్పేసి లేఅవుట్లోను సుమారుగా ఆనందపురం మండలం సొంట్యం గ్రామం ఎన్జీఆర్ పురం అనే విలేజ్లో మాకు ఒక సెంటు లేఅవుట్లోను సైట్లు మాకు అలాట్ చేశారండి. దాంట్లో 565 ఫ్లాట్లు మాకు ఇవ్వడం జరిగింది. దీనిలో ఆల్రెడీ మేము 75% ఆల్రెడీ సొంతంగా ఇల్లులు నిర్మించుకుని అక్కడ ఉండడం జరుగుతుంది. దీని నిమిత్తమే మాకు గత ప్రభుత్వంలోనూ నెక్స్ట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా 4-5 సార్లు కలెక్టర్ ఆఫీస్కి అర్జీలు ఇవ్వడం జరిగిందండి. దేనికనంటే మాకు అక్కడ కనీస వసతులు లేకుండా చాలా కుటుంబాలతోనే మేము అక్కడ ఇబ్బంది పడుతున్నాం. దీని నిమిత్తమే ఎలక్ట్రికల్ దీని గురించి, డ్రైనేజ్ సిస్టమ్ గురించి, రోడ్ల గురించి అని దపదపాలుగా కలెక్టర్ ఆఫీస్కి తిరగడం జరిగింది. అయితే ఈరోజు కూడా మన కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. మీకు దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడడం జరిగింది. దీని నిమిత్తమే మన కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగిందండి. ఇలా ఇల్లు కట్టుకొని మేము కూడా వద్దామని ముద్దుగా అనుకుంటున్నాము. చాలామంది నివాసం ఉంటున్నారు. అక్కడ డ్రైనేజీలు కానీ, కరెంటు కానీ ఇలా చాలా అసలు అయితే అసలు పిల్లలతో కూడా అసలు ఉండలేకపోతున్నాం. దోమలు కానీ ఉండే చాలా మలేరియా జ్వరాలు లాంటివి కూడా చాలామంది పిల్లలు కూడా వస్తూ ఉన్నాయి. కానీ ఎంతమంది చాలా హాస్పిటల్స్ కూడా కేజీహెచ్కి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాము. కానీ మాకు గత ప్రభుత్వంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఈ ప్రభుత్వంలో కూడా మాకు చేస్తానని కూడా మాకు కూటమి ప్రభుత్వం కూడా చెప్పింది. కానీ ఏ ఒక్కటి కూడా మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. ఏ అధికారి కానీ, ఏ నాయకుడు కానీ ఎవరు కూడా రావట్లేదు. ఎందుకంటే మేము ఉండేది ఆరులో దగ్గర నుంచి ఉన్నాం కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారని చెప్పి ఆ ఏరియాలో ఉంటున్న నాయకులు కానీ ఎవరు కూడా మనకు స్పందించట్లేదు. మాకు ఓట్లన్నీ కూడా ఆరులో ఉంటున్నాయని చెప్పి ఎన్జీఆర్ పురంలో ఎవరు కూడా ఏ నాయకుడు కూడా మాకు రావట్లేదు. దయించి మా ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అక్కడి నుంచే స్కూళ్ళకి, కాలేజీలకు కూడా వెళ్తున్నాం. దయచేసి మా గురించి మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారని మా ఎంతో మేము కృషి చేస్తూ మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా మేము కూటమి ప్రభుత్వం కోరుకుంటున్నామండి. చోడవరం సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న A1 నక్క రవికుమార్, A2 బెజవాడ రాములు కలిసి హెడ్ వార్డర్ అయిన వాస వీర్రాజును ఇనుప సుత్తితో దాడి చేసి గేటు, తాలపు చెవులు లాక్కొని జైలు నుండి పారిపోయారని, ఈ క్రమంలో ఏఎస్ఐ కృష్ణమూర్తికి చెందిన మొబైల్ ఫోన్ను కూడా దొంగలించారని ఖైదీలు పరారీ కేసుని సంబంధించిన వివరాలను అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మీడియాకి వివరించారు. పారిపోయిన ఖైదీలను పట్టుకొని అరెస్టు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. So their chances of getting bail was very less. Second, ఈ హెడ్ వార్డెన్ మీద కూడా వాళ్ళకి కొద్దిగా పర్సనల్ గ్రజెస్ ఉన్నాయి. దాని మీద కూడా ఇది ప్లాన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఇది అక్యూజ్ నెంబర్ 3 ఏక స్వామి, అతనికి ఇన్స్టిగేషన్ మీద కూడా ఇది చేయడం జరిగింది. ఈ ఎక్కడ నుంచి పారిపోయిన తర్వాత వాళ్ళు పరిగెత్తి కొత్తూరు జంక్షన్, శివాలయం ఆర్చ్, పిఎస్ పాలెం రూట్ నుంచి ఒకటి బస్ తీసుకుని విశాఖపట్నం సిటీకి వచ్చారు.
అప్పుడు మనకి ఫర్దర్ ఎంక్వైరీలో వాళ్ళు గొల్లలపాలెం జంక్షన్ ఉన్న దొరికారు. సో ఇన్ దిస్ ఎంటైర్ ఎపిసోడ్ బోత్ అక్యూజ్డ్ ప్లస్ ఇన్స్టిగేటర్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది, వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. ఇట్ ఈస్ అ టెస్టిమెంట్ టు ప్రొఫెషనలిజం ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ యాజ్ వెల్ యాజ్ ఏపీ పోలీస్ దట్ ఈ విధంగా కేసెస్లో కూడా మన 24 hours లోపల వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. ఇందులో ఎటువంటి నెగ్లిజెన్స్ బై సబ్ జైల్ స్టాఫ్ ఆర్ అథారిటీస్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా జరుగుతాం. మహిళల ప్రపంచ కప్ క్రికెట్ పోటీలకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుండడం ఆనందంగా ఉందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎంపీ సానా సతీష్ అన్నారు. విశాఖలోని ఏసీఏ బీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మహిళల ప్రపంచ కప్ ట్రోఫీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎంసీ సానా సతీష్ మాట్లాడుతూ అక్టోబర్లో జరిగే మ్యాచ్ల ప్రారంభానికి మంత్రి లోకేష్ హాజరవుతారని, టోర్నీలో 5 మ్యాచ్లు విశాఖలో జరుగుతాయన్నారు. సమావేశంలో అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు మేఘన, బి అనూష, వి స్నేహదీప్తి, శబ్నం, ఏసీఎస్ సంయుక్త కార్యదర్శి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఐసీసీ వరల్డ్ కప్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో 5 మ్యాచ్లు జరుగుతున్నాయి అక్టోబర్లో. దాని నిమిత్తం వరల్డ్ కప్ ట్రోఫీ ఫస్ట్ టైం వైజాగ్ వచ్చింది. ఈ ట్రోఫీని అందరికీ ఇప్పుడు ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ టీంలు అక్టోబర్లో వైజాగ్లో మ్యాచ్లు ఆడతాయి. దీన్ని వైజాగ్ ప్రజలందరూ కూడా వీక్షించడానికి ఐసీసీ, బీసీసీఐ తగిన ఏర్పాట్లు చేసింది. ఏసీఏ దీంట్లో ఈ ప్రత్యేకంగా మహిళలకు, పిల్లలకు, స్కూల్ చదివే పిల్లలకి, ప్రత్యేకంగా ఆడపిల్లలు ఈ మ్యాచ్లు చూడటానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేకంగా మహిళా క్రికెట్ పట్ల ఉన్న శ్రద్ధతో, మహిళా క్రికెట్ పైన ఉన్న అవగాహనతో మేము ఏం చేస్తున్నామంటే ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ని అందరు మహిళలు వచ్చి చూడటానికి, స్కూల్ పిల్లలు చూడాలనేది ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నాం. అదే కాకుండా ఇండియా టీం లాస్ట్ వీక్ ఇక్కడే ఉంది. వైజాగ్లో ఒక బియాండ్ ద బౌండరీస్ అనే మా మంత్రి గారు నారా లోకేష్ గారు ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగారు. ఆ కార్యక్రమంలో మహిళా క్రీడాకారులకు కావాల్సిన విషయాలను ఆయన క్షుణ్ణంగా తెలుసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి క్రీడాకారులకి ఏం కావాలి అన్న ఉద్దేశంతో తెలుసుకుని అవన్నీ ఒక ప్రత్యేక ప్రణాళిక చేసి, ఒక ఆంధ్ర గవర్నమెంట్ మహిళలకు, మహిళా క్రీడాకారులకు, యువ క్రీడాకారులకి ఒక ప్రత్యేక పథకాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ఒక 10 సంవత్సరాల ప్లాన్తో ఇది ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా లోకేష్ గారి ఆలోచన ప్రకారం 3% స్పోర్ట్స్ కోటాని పెంచాలి అన్నది, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి స్టేట్లో చాలా మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. అదే ఆలోచన ఆ రోజు ఆయన తెలియజేయడం జరిగింది. ఈ వరల్డ్ కప్ నిమిత్తం మళ్ళీ రాష్ట్రంలో ఉన్న మా మంత్రి గారు లోకేష్ గారిని అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన సజెషన్ ప్రకారం మహిళలకు ప్రత్యేకంగా క్రీడల్లో ఎలా చేయాలి అన్న ఉద్దేశంతో ఒక కార్యక్రమం చేసి మేము ఆయన వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్కి రమ్మని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన వచ్చిన రోజున ఆ రోజు నుంచి ఒక ప్రణాళిక తీసుకెళ్ళి నాట్ ఓన్లీ మేము క్రికెట్ అసోసియేషన్ నుంచి క్రికెట్ చేస్తున్నాం, అలాగే మిగిలిన ప్లేయర్స్ కూడా ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళలను ఎంకరేజ్ చేయడానికి మేము క్రికెట్ అసోసియేషన్ కూడా చిన్నపిల్లల్ని, క్రీడాకారులు, ప్రతిభావంతులు అయిన వాళ్ళని మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందించిన వైసీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు, పార్టీ ముస్లిం పెద్దలు. గత ప్రభుత్వం మాదిరిగా ఇమాం మౌజుళ్లకు గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్. రోడ్డెక్కిన దివ్యాంగులు, కలెక్టరేట్ ఎదుట పింఛన్ రీవెరిఫికేషన్ పద్ధతికి వ్యతిరేకంగా వెలువెత్తిన నిరసన గాళం.
మహిళా ప్రపంచ కప్ క్రికెట్ పోటీలకు ముస్తాబవుతున్న విశాఖ. ట్రోఫీని ప్రదర్శించిన ఎంపీ షానా సతీష్. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.